కొంచెం వాటర్ పోస్తే ఇట్లా కరుగుద్ది బెల్లం అంతా. కొంచెం నెయ్యి అయితే వేస్తున్నా, ఎందుకంటే నెయ్యి వేయాలనేదేం లేదు. కొంతమంది ఇష్టపడతారుగా, వాళ్ళ ఆప్షన్ అది. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం నెయ్యి అయితే వేస్తున్నా. బెల్లం కొట్టేసినగా ఇది కరిగేలోపు దీంట్లోకి ఏమేమి కావాలో అదైతే తయారు చేసుకున్నాం. దాన్ని కూడా వేస్తున్నా. దానికోసం అయితే ఇక కొంచెం జీడిపప్పు, కొంచెం ఇలాచి పొడి, ఇంకా ఎండు కొబ్బరి కూడా బాగుంటుంది వేస్తే అని నేనైతే వేస్తున్నా. వేయాలని లేదు ఇవన్నీ, కాకపోతే ఇష్టం, కొంచెం మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవైతే వేస్తున్నా. పాకం వచ్చిందా లేదా అని తెలియాలంటే కొంచెం పాకం అయితే వేసుకోవాలి. ఫైనల్గా పాకం అయితే వచ్చింది చూడండి. ఇంకా పిండి వేయాలి, ఇందులోకి ఏమేమి కావాలో అవి అయితే వేసుకోవాలి. జీడిపప్పులు ఇందాక తీసి పెట్టినగా ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసిన. ఫస్ట్ వేస్తున్నా. ఇలా పాకం దగ్గరకు అయ్యేదాకా ఉండలు లేకుండా ఇలా తిప్పుతూనే ఉంటే ఉండలు లేకుండా ఉంటుంది. పాకం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా కొత్త వాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చు.